పని అయితే మనకి బిల్స్ కూడా వచ్చేసాయి. ఇంకా బయలుదేరడం ఏ బిల్స్ అంత ప్యాకింగ్ కవర్ కార్డ్ ఇచ్చినారు. అలాగే బిల్స్ అన్నీ ఇచ్చిస్తున్నారు. వైజాగ్ పోర్ట్లో పోవాలంట, ఆటో నగర్ పోవాలంట. అన్లోడింగ్ ఎక్కడో చూద్దాం. నైట్ అంతా తోలి బండి పొద్దునలేసి బావకి ఇచ్చేసాను. బావ వచ్చి ఒరిస్సా బార్డర్లోకి వచ్చేసి భారత్ బొంకులో పట్టినాడు బండి. భారత్ బొంకులో పెట్టి డీజిల్ పట్టిస్తున్నాడు. ఒక 5,000కి అయితే డీజిల్ పట్టిస్తా అని చెప్పన్నాడు. ఇంకా 5,000కి ఏంటంటే మనకు బండి అక్కడికి వైజాగ్ వెళ్తుంది. వైజాగ్లో ఇంకా అలౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏ ట్రాన్స్పోర్ట్లో లోడ్ పెడతామో ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏంటంటే డీజిల్ ప్లస్ అడ్వాన్స్ ఇస్తారు. ఆ డీజిల్ అక్కడ పట్టుకుంటాం అనమాట, ఫుల్ చేస్తాం. లేకపోతే తర్వాత సంగతి సెకండరీ అనమాట. ఇప్పుడు ఒక 5,000 డీజిల్ పట్టించుకొని బయలుదేరదాను. ఇక్కడ ఏంటంటే 94 రూపాయలు ఉంది రేటు. మన దగ్గర 97 దాకా ఉంది కదా రేటు. అరకేటికి 3 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఇక పెద్ద పార్కింగ్ ఇక్కడ భారత్ బంకు. ఇంకా అన్ని బండ్లు, తమిళనాడు బండ్లు, ఆంధ్ర బండ్లు అన్నీ ఇక్కడే డీజిల్ పట్టిస్తూ ఉంటాయి. డీజిల్ పట్టుకొని స్నానాలు చేసేదానికి, స్నానం చేసుకునేదానికి, పోయేదానికి ఇక్కడ బాగుంటుంది. సో 5,000కి అయితే డీజిల్ పట్టిస్తున్నాము. పట్టించేసి ఇంకా బయలుదేరాను అన్లోడింగ్ పాయింట్కి. వైజాగ్లో అన్లోడింగ్ పాయింట్ ఆటో 5,000 పట్టించేసాము. చూసారు కదా, 94 రూపాయలు 13 పైసలు ఉంది రేటు. ఆంధ్ర బార్డర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, పురుషోత్తంపురం. ఇంతకుముందు ఇదేంది, ఏం బార్డర్ ఇది? ఇచ్చాపురం కాడ ఇచ్చాపురం స్టార్ట్ అవుతుంది మన ఆంధ్ర బార్డర్. ఇచ్చాపురం స్టార్ట్ అవుతుంది మన ఆంధ్ర బార్డర్ అవుతుంది. ఇప్పుడు వరిసాల నుంచి ఆంధ్రాలోకి వచ్చేసాము. ఇది ఇచ్చాపురం, రైట్కి పోతే ఇచ్చాపురం. ఇది ఇచ్చాపురం బైపాస్ మీద పోతున్నాం బండి. మనోడు సర్ర తీసుకొచ్చి బండి మిరపకాయ టిఫిన్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే అక్కడ ఆపినాడు. మిరపకాయ డాబా అంట, అక్కడ పోయి టీ తాగుదామని చెప్పి అన్నాడు. శ్రీకాకుళం, వెల్కమ్ టు శ్రీకాకుళం. ఇదే శ్రీకాకుళం. ఇప్పుడు వచ్చి శ్రీకాకుళం వచ్చాము. నిన్న తోలుతా ఉంటే ఈరోజు నైట్ నుంచి తోలుతా ఉంటే బండి. ఇప్పుడు వచ్చింది శ్రీకాకుళం బండి. ఎన్ని కిలోమీటర్లు వచ్చింటాము మ్యాక్సిమం? నిన్న నైట్ నుంచి తోలుతా ఉంటే బండి ఇప్పటికి 900 కిలోమీటర్లే వచ్చాం అంతే. డబల్స్ కొడతా ఉంటే బండి. అదే సింగల్ అనుకోండి, ఏమైనా ఒక 500 కిలోమీటర్ తోలుకోవడమా, పక్కన పెట్టాం పడుకోవడమా, దాని వదిలేసిపోతా ఉన్నావా, అట్టుంటుంది సింగల్ డ్రైవింగ్. యువర్ సేఫ్టీ ఈజ్ ప్రొవైడ్, వెట్ రోడ్స్ గో స్లో, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటబ్బా. బండి ఏమో తీసుకుని వచ్చాము. ఇక్కడ విశాఖపట్నం 23 కిలోమీటర్లు లెఫ్ట్ కొని ఉంది. ఇప్పుడు మనం విశాఖపట్నం ఊర్లోకి పోవాలా, వైజాగ్ లోపలికి. విజయవాడ చూడండి 380 ఉంది ఇక్కడ నుంచి. చెన్నై ఇదే రూట్ కదా. బండి అయితే పక్కన పెట్టేస్తున్నాము, టిఫిన్ చేద్దాము అని చెప్పేసి పోతున్నాము. నైట్ 10 గంటల పైన తీసుకుపోదాం బండి, ట్రాఫిక్ ఉంటుందని చెప్పన్నాడు మనోడు. సో అందుకని చెప్పేసి బండి సైడ్ పెట్టేస్తున్నారు రోడ్డు పక్కన. అట్లాగే అన్ని బండ్లు చూడండి ఎట్లాగ పెట్టేస్తున్నారు, సైడ్లో పెట్టేసుకున్నారు. అక్కడ ఉంది టిఫిన్, అంగడి ఉంది, పోయి చూద్దాం ఏం దొరుకుతుంది టిఫిన్. అమ్మన్ పంజాబ్ హోటల్ రెస్టారెంట్ అడిగైతే పోతున్నాము. అదేం దొరుకుతుంది? ఫ్రైడ్ రైస్, అండా కర్రీ, రోటీ చెప్పినాము. దానికోసం వెయిటింగ్. బాగుందా? బండి తీయమని చెప్తా ఉన్నారు పోలీసులు. బైపాస్ నుంచి ఇప్పుడు ఊర్లో బయట దారికి
పాత బైపాసా? ఇది పాత బైపాసు, అదేనండి కొత్త బైపాస్. అవతల 5 బండ్లు పోతా ఉన్నాయి. ఇవన్నీ కోట్ల పోయే బండ్లు అన్నీ. వచ్చిన దానికల్లా పెద్ద సర్కిల్ ఇదేను. ఇక్కడ ఏదో మధ్యపల్లి మధ్యలపాలెం నైట్ టైంలో కూడా పాపం పోలీసు వాళ్ళు పాపం డ్యూటీ చేస్తున్నారు. లోపల ఉన్నారు పాపం పోలీసు వాళ్ళు. ఇంకో జీపు కూడా ఉంది. వచ్చిన దాంట్లో కూడా పెద్ద సర్కిల్ ఇదే ఉంది. ఇది ఊర్లో పోయి దారి. కింద పోతే సింహాచలం, అరకు, స్ట్రైట్కి పోతే విజయవాడ. మనం పోవాలి స్ట్రైటింగ్ రోడ్డు. ఇది పెద్ద సర్కిల్ పిలిచి నేను స్ట్రైట్గా పోవాలా. పోర్ట్ రోడ్ స్ట్రైట్కి పోతే పోర్ట్ రోడ్. ఇది సిటీలో నుంచి వచ్చే దారి. ఇది ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వెళ్తే అరకు, సింహాచలం రోడ్డా. ఇది పోర్ట్ రోడ్, వైజాగ్ పోర్ట్ రోడ్ అన్నమాట. ఇది స్ట్రైట్. ఎన్ని కిలోమీటర్స్ పోర్టు? 5 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే 5 కిలోమీటర్ పోర్ట్ అనమాట. సిగ్నల్ కాడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ రోడ్. ఇదే ఎయిర్పోర్ట్. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇది ఎయిర్పోర్ట్లోకి లోపల పోయే దారి అన్నమాట. ఇది మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ లొకేషన్ అన్లోడింగ్ పాయింట్ వచ్చి 11 కిలోమీటర్లు చూపిస్తుంది. మొత్తం స్ట్రైటే చూపిస్తుంది. ఇంకా చక్కగా కొట్టడమే. మనోడేమో రఫా కొడుతున్నాడు బండిని. అంటే ఇప్పుడు ఉదయం అన్లోడ్ కాదు, రేపు మార్నింగ్ అన్లోడ్ అయ్యేది. అయినా పోయి అక్కడ ఉండాలి. పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన లొకేషన్లో పెట్టుకుంటే రేపు మార్నింగ్, రేపు ఆదివారం చూద్దాం. అన్లోడింగ్ అయితే చేస్తా అని చెప్పాడు. అది క్రెయిన్ కానీ అవైలబుల్ ఉంటే చేస్తా అని చెప్పాడు. క్రెయిన్. ఏ పోర్ట్ ఇది? వైజాగ్ పోర్టు పోయిదారా? ఎయిర్పోర్ట్ రోడ్ దాటుకొచ్చిన తర్వాత కొద్దిగా ముందుకు రాగానే వైజాగ్ పోర్టుకి వెళ్ళే దారి. ఇది సిగ్నల్ వస్తుంది. ఈ సిగ్నల్ కాడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వైజాగ్ పోర్టుకు దారి. డోంట్ బ్లాక్ ఫ్రీ లెఫ్ట్. ఎందుకని డోంట్ బ్లాక్ ఫ్రీ లెఫ్ట్? ఒక బండ్లు వస్తున్నాయి కదా, వైజాగ్ పోర్ట్ నుంచి వస్తున్నాయి బండ్లు. ఈ పక్కంతా కంటైనర్ బాక్సులు అన్నీ లోడ్లు అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పోర్ట్ ఎక్కడది? ఒకటి మనం కూడా గూగుల్ తల్లి నమ్ముకుంటే భలే. అడిగే బొమ్మ చెప్తుంది రోడ్ క్లోజ్. రోడ్డు మొత్తం లోడ్ వేస్తున్నారు. ఆడికి లాస్ట్కి వెళ్ళేసి రోడ్డు క్లోజ్ అయిపోయినాయి. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ పోతా ఉన్నాం. బ్యారిగేట్లు పెట్టినారు. డేంజర్ అని అండర్ కేబుల్ వర్కింగ్ అని రాస్తున్నారు. రోడ్ క్లోజింగ్ వర్క్ అని రాలేదే. రోడ్ క్లోజ్ అని రాయాలి కదా. అన్లోడింగ్ క్రెయిన్ అయితే వచ్చేసింది. ఇంకా క్రెయిన్తో అన్లోడింగ్ చేస్తాము మన బండి. చూడండి, మెటీరియల్ చూడండి, మీకు తెలుస్తుంది. లోడింగ్ టైంలో కూడా నీకు పెద్దగా వీడియో పెట్టలేదు. అన్లోడింగ్ టైంలో పెడతాను చూడండి. ఎందుకంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంది, అన్లోడింగ్ పాసిబిలిటీ ఉంది, వీడియో ప్రాపర్టీ. అందుకని వీడియోకి ఇస్తున్నాను. ఫస్ట్ డోర్కి చేసుకోవాలా. ఇక్కడ ఇరుగిరుగ్గా ఉంది. బండి వెనక్కి పెట్టాలేమో. వెనక్కి పెట్టమన్నారు. బండి రివర్స్ చేసి వెనక్కి పెట్టాలా? వెనక్కి పెట్టాలండా? ఎంత దూరం పోవాలంటే అడుగు. మనోడు బండి అయితే స్టార్ట్ చేశాడు. బండి సెంటర్లోకి వచ్చేసి మన బ్యాక్లో కట్ చేయాలా? పోతా ఉన్నాడు. సెంటర్కి వెళ్ళాలి. రోడ్డు సెంటర్లోకి వెళ్తే మన కటింగ్ మనకు పాసిబిలిటీ ఉంటుంది. కటింగ్ ఫ్రీగా అవుతుంది సెంటర్కి వస్తే. రానే పనే.
కటింగ్ కాలేదు బండి. ఇట్లా చైన్ కట్టేసి క్రైన్ చేసుకొని దింపుతారు. మామూలుగా అయితే 2 వేస్తారు, ఒకటి కాదు 2 వేస్తారు చైన్లు. ఆ పక్క ఈ పక్క చైన్ వేసి లేపుతారు. ఏదో సింపుల్గా ఒక చైన్తో లాగేస్తున్నారు. రెండో రోళ్ళు ముందు తీసుకోకూడదా? ముందు ఫస్ట్ ఇది ఫస్ట్ దీనికి వేయకుండా దానికి వేసినాడు. ఫస్ట్ దీనికి వేస్తే ఇది ఇరుక్కొనేసింది కదా. ఇప్పుడు ఇదంటే బయట పక్క ఉంది, లాగేస్తుంది. ఇది దానికి ఆనుకొని లోపల ఉంది. అది ఎట్ట వస్తుంది? రాదు కదా. ఇది వస్తుంది. ఫస్ట్ దీన్ని తీయాలి ఫస్ట్. అందుకని చెప్పేసి దీనికి వేసి చేయను లాగుతున్నాడు. బా పటపట సౌండ్ వస్తుంది. వెల్డింగ్లు చేస్తాం చూడండి. బాడీకి జరగకుండా ఉండడానికి వెల్డింగ్ ముక్కు పేరు కొంచెం వెల్డింగ్లు పెట్టినారు. 1 2 3 4 5 6 7 8 9 10 అయితే 10 రోల్స్ అయితే వచ్చినాయి మనకు. 10 రోల్స్లో ప్రజెంట్ అయితే 2 రోల్స్ దింపేస్తున్నారు. ఒకటి దింపేశారు, ఇంకో 2 దింపుతున్నారు. అవి వెల్డింగ్ పేకలు జరగకుండా ఉండడానికి కోసం, రోల్ జరగకుండా ఉండడానికి కోసం వెల్డింగ్లు కొట్టినారు. రెండింటికి అయితే కొట్టారు. ఒకదానికి 2 ఒకదానికి 2 4 కొట్టారు. 4 బద్దీలు చూడండి. 4 బద్దీలు పక్కన వేయాలి. అదే కానీ మనుషులు అన్లోడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఈ 10 రోల్స్ కనీసం చేయలేరు, పాసిబిలిటీ లేదు మనుషులు అన్లోడ్ చేయాలంటే. ట్రైన్ కాబట్టి ఒక అరగంటలో అయిపోతుంది. అరగంటలో మొత్తం అన్లోడ్ అయిపోతుంది. అయిపోతే ఇంకా అయిపోయినట్టు, మొత్తం అన్లోడింగ్ మొత్తం అయిపోయినట్టు. అది అయిపోతుంది. అమ్మ దాన్ని అక్కడి నుంచి లాక్కురావాలి స్వామి. ఏమైనా పైన కానీ మిస్ అయితే వైర్లో ఇంకేంలా బొమ్మాలే. లాక్కబో అయిపోయిందబ్బా. మన బండిలో మెటీరియల్ చూశారు కదా. మెటీరియల్ ఏంటంటే మీకు ఈ కవర్లలో కనబడదు. మెటీరియల్ చూపిస్తాను చూడండి. ఇది మెటీరియల్. నేనేమనుకున్నానండి ఫస్ట్ ఇది కరెంట్ వైర్ అనుకున్నాను. కరెంట్ వైర్ కాదంటే ఇది. దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే పెద్ద పెద్ద బిల్డింగ్లకి సపోర్ట్గా ఉండేదానికంట. రోప్ టైప్లో అంటే దేనికి వాడతారనేది వాళ్ళ దగ్గర చెప్పిస్తాను దేనికి యూజ్ చేస్తారనేది. అంటే వాళ్ళు ఇవి అన్లోడ్ చేసుకోవడం కాదు, ఈ దేనికి ఎట్లా యూస్ చేయాలి కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళని దేన్ని ఎక్కడ ఫిట్ చేయాలనేది వాళ్ళకి మొత్తం తెలుసు. సో వాళ్ళు మాట్లాడి నిందాం ఏం చెప్తారు ఒకసారి. సో చూడండి, మన 10 అయితే ఈ లైన్లో వచ్చేసాయి. ఇది ఒక రీతం కదా, అదొకటి, దాని పక్కన 2, ఇది 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆ లాస్ట్లో ఉంది 10. ఆ లాస్ట్లో ఉంది 10. సరిగ్గా మన 10 అయితే కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళ కౌంటింగ్లో లెక్క వచ్చేసింది 10. సో మన రిసీవ్డ్ అయితే ఓకే అయిపోతుంది. సో ఒకసారి తెలుసుకుందాం వాళ్ళ దగ్గర
అది బిల్డింగ్ పెడతాను, లేకపోతే ట్రీస్ తో కూడా వేస్తా బిల్డింగ్ స్ట్రాంగ్ కోసం. బిల్డింగ్ స్ట్రాంగ్ కోసం. బిల్డింగ్ స్ట్రాంగ్ కోసం. భూమికంప సునామీ అవుతాయి, లోడ్ పొలం కూడా తక్కువ, బిల్డింగ్ చాలా దూరం దూరం పెట్టాలి. ఇది పెడతారు, ఇసులు తక్కువ ఇసి రోప్ ఇస్తాను. బిల్డింగ్ స్ట్రాంగ్ కోసం, ఫౌండేషన్. స్ట్రాంగ్ కోసం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. అయితే బండి అయితే చెప్పాడు కదా దేనికి యూస్ చేస్తారనేది. సో ఫైనల్గా అయితే వీడియో అయిపోయింది. వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మనం లోడ్కి వెళ్తున్నాము, ఇంకో లోడ్కి.